కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. కొద్ది వారాల క్రితం నా అనుభవం మీకు ఎందుకు చెప్తున్నానంటే, జీవితంలో మీకు ఇలాంటి అనుభవాలు ఎన్నో. ఆ అనుభవం ఏంటి అంటే, భారత్ పాక్ల మధ్య ఆపరేషన్ సింధు మిలిటరీ ఘర్షణ జరుగుతున్న సందర్భం. మీకు తెలుసు, నేను చాలా వీడియోలు చేశాను అందులో ఆ అంశం పైన. ఆ వీడియోలో అనేక సార్లు ఇండియా ఏ రకంగా పాకిస్తాన్ పైన మిలిటరీ సుపీరియారిటీ సాధించింది అనే అంశాన్ని వివరంగా చెప్తూ మిలిటరీ ఆధిపత్యాన్ని సాధించింది అని చెప్పాను. చాలా వీడియోలో ఈ మాట చెప్పాను. ఒకరోజు ఒక మిత్రుడు, తెలుగు రిటైర్డ్ ప్రొఫెసర్, ప్రముఖ జానపద సాహిత్యంలో ప్రఖ్యాతిగాంచిన ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి, ఆయన నాకు ఫోన్ చేశాడు. మిత్రమా, మీరు ఆధిపత్యము అని వాడుతున్నారు, కానీ అది ఆధిపత్యము కాదు, ఆధిక్యత. ఆధిపత్యం అంటే అని ఒక రకంగా డామినేషన్. అంటే పాకిస్తాన్ను మన ఆక్యుపై చేసినప్పుడు ఆధిపత్యం అంటాం. ఆధిక్యత, సుపీరియారిటీ. సో మనం ఆధిపత్యాన్ని కాదు, ఆధిక్యతను సాధించారు. మీకు తెలియదు కాదు, కానీ ఫ్లోలో ఈ పదం తప్పొస్తుంది, కరెక్షన్ చేయాలని చెప్తున్నాను అన్నాడు. నేను చాలా చిరాకులో ఉన్నాను, బాగా పని ఒత్తిడిలో ఉన్నాను. ఈ సలహాలు చాలామంది ఇస్తూ ఉంటారు. అందులో 10% సలహాలు ఉపయోగపడతాయి, 90% సలహాలు తల తినేస్తుంటాయి. దాంతో ఆయన మీద గట్టిగా అన్నని, పర్లేదా మీ వాళ్ళకి, మీకు ఈ తెలుగు పండితులకు ప్రతి అక్షరాన్ని దోషంగా చూస్తారు, ప్రతి పదాన్ని తప్పుగా చూస్తారు. ఫ్లోలో వస్తుందా, ఏముంది అందులో, ఆధిక్యత అయితేంది, ఆధిపత్యం అవుతుంది అయితేంది, కొమ్మలే మునుగుతున్నాయి. మీలాంటి వాళ్ళకి చాలా వస్తుంది తప్ప బయట సమాజానికి అవన్నీ ఏవి పట్టించుకో అని చెప్పి అన్నాను. ఆయన ఏమీ అనలేదు. సో మంచి సలహా ఇచ్చాను, మిత్రుడు పట్టించుకోలేదు, నా ఆయనకే నష్టం, వదిలేశాడు. కానీ నేను 1 గంట తర్వాత ఆ నెగిటివ్ ఎమోషన్స్ కాస్త సబ్సైడ్ అయ్యాక, చిరాకు కాస్త తగ్గాక, చిరాకు పరాకు ఒకసారి ఆలోచించాను. మళ్ళీ కరెక్టే కదా మిత్రుడు చెప్పింది. అందులో ఆయన తెలుగులో పండితుడు, నేనేం తెలుగు పండితుడిని కాదు. ఇప్పుడు ఆయన చెప్పిన సలహా నేను పాటించకపోతే తప్పెవరికి, నష్టం ఎవరికి, నాకే, ఆయనకు కాదు కదా. సో ఆయన ఏంటి, ఆయన ఏదో చెప్పాడు, అయిపోయింది. ఇప్పుడు ఆయన పైన నేను గట్టిగా లేచి ఆయనను మాట్లాడకుండా చేశాను, కానీ అల్టిమేట్గా నష్టపోతున్నది ఎవరు, నేనే కదా అని భావించాను. అని అప్పటి నుంచి ఆధిపత్యం అనే పదం వాడకుండా ఆధిక్యత అని వాడుతున్నాను. కానీ ఎక్కడో చోట నాలో అనిపించింది, తప్పు నేను సరిచేసుకున్నాను. ఆ రోజేమో ఆయన చెప్పితే వినలేదు, ఇప్పుడేమో సరి చేసుకున్నాను అని ఆయనకు కొన్ని నెలల తర్వాత అయినా ఫోన్ చేసి, సారీ మిత్రమా, మీరు ఆ రోజు అన్నప్పుడు నేను చాలా చిరాకులో ఉన్నాను. నాకున్న సమస్య ఏంటంటే, లక్షల మంది నన్ను చూసేవారు, అభిమానించేవారు, ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఉచిత సలహా ఇస్తూనే ఉంటారు. అందులో 90% సలహాలు పనికిరాని ఉంటాయి. వాళ్ళ సబ్జెక్టివ్ అభిప్రాయాలు చెప్తుంటారు, నాపై రుద్దానం చేస్తుంటారు. అందువల్ల ఆయన ఏదైనా మీలాంటి మిత్రుడు చెప్పినప్పుడు వినాల్సి ఉండే, కానీ అది పొరపాటు మిత్రమా, క్షమించండి అని చెప్పాడు. ఆయన చాలా, దానికే ఉంది మిత్రం, అంత సీరియస్గా ఫీల్ అవుతారంటే కాదు. ఎవరైతే తప్పును అంగీకరిస్తారో, తప్పును సరి చేసుకుంటారో, తప్పు చేసిన దానికి పశ్చాత్తాపడతారో, క్షమాపణ చెప్తారో, వారు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు అని సైన్స్ నుంచి మొదలుకొని స్పిరిచువలిజం చెప్తుంది. వర్తమాన మహావీరుడు అంటాడు, క్షమాగుణం అంటే, క్షమాగుణం అంటే క్షమించడం. నా దృష్టిలో క్షమించడమే కాదు, క్షమించమని అడగడం కూడా ఒక రకంగా మంచి గుణమే. ఈ గుణాలు ఉన్నవారు ఏమవుతారంటే ఆరోగ్యంగా ఉండగలుగుతారు, హ్యాపీనెస్ ఆఫ్ మైండ్. ఒక తప్పు చేశానన్న భావన నుంచి ఒక ప్రక్షాళన జరుగుతుంది, ప్రశాంతత వస్తుంది, మానసిక ప్రశాంతత. అన్నిటికీ మించి ఇలాంటి తప్పులు చేసినప్పుడు మనను కరెక్ట్ చేసేవారు కూడా ఉంటారు. సో అదొక అవకాశం, లేకపోతే మన తప్పులే మనమే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం. ఇది ఒకటే కాదు, నాకు ఇంకో అనుభవం.
ఒకరోజు నేను గతంలో కూడా ఒక సందర్భంగా చెప్పుంటాను. ఒకరోజు నేను ఒక లెక్చర్కి వెళ్తున్నాను, బాగా రెడీ అవుతున్నాను, అప్పటికే టైం అయిపోయింది, చాలా తొందరలో ఉన్నాను. మంచినీళ్ళు కావాలి అని వాటర్ అని మా మిస్సెస్ చెప్పాను. ఆమె కిచెన్లో ఉండి వినలేదు. రెండోసారి చెప్పాను. మూడోసారి కోపం వచ్చేసి ఎన్నిసార్లు చెప్పాలి నీకు, వాటర్ 3 సార్లు విన్నా టైం అయిపోతున్నదని గట్టిగా అరిచాను. ఆ అరిచిన మరుక్షణము నాలో ఒక ఆలోచన, నేను ఈ మీటింగ్కి వెళ్తున్నాను అని. విచిత్రం ఏంటంటే ఆ మీటింగ్ ఏంటంటే, నేను వెళ్తున్న మీటింగ్ మహిళా సాధికారికత పైన ఒక సెమినార్లో మాట్లాడడానికి వెళ్తున్నాను. నేను ఏం మాట్లాడబోతున్నాను, ఇప్పుడు ఏం చేస్తున్నాను ఒక్కసారి కంపేర్ చేసుకున్నాను. నాకే సిగ్గనిపించింది. నేనేమో మహిళా సాధికారికత పైన బయట ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్తున్నాను, ఇక్కడేమో నా పురుషాహంకార స్వభావాన్ని ప్రదర్శిస్తున్నాను. నేను వెళ్ళే వాటర్ తెచ్చుకోలేదా, ఆమె ఇవ్వాలా, ఒకవేళ ఇవ్వలేదనుకుంది ఆలస్యం అయితే దానికి అరవాలా, ఏం తప్పేముంది? కావాలంటే ఒక అడగడమే సహాయం అడగడం, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. పైగా సహాయం అడిగావు, ఓకే అర్జెంట్లో ఉన్నావు, అడావుల్లో ఉన్నావు, జీవిత భాగస్వామిని అడగడం తప్పేమీ కాదు, అడిగినావు. ఆమె కాస్తంత ఆలస్యమైనందుకు నువ్వు ఎందుకు రైస్ కావాలి? ఇది నా మనసులో ఒక్కసారిగా ఖర్చు వేసింది. వెంటనే ఆమె బాటిల్ తీసుకొని వచ్చే వరకు వాటర్ తర్వాత కానీ మొదలు క్షమించు అన్నాడు. అదేంటి అంత పెద్ద పదం వాడుతున్నాడు అంటే, ఏం లేదు నేను ఇంకో ఈ మీటింగ్కి వెళ్తున్నాను, ఇప్పుడు నీ మీద ఆలోచనకు నాకు అనిపించింది అంటే, ఆమె నేను కోపంగా మాట్లాడిన దానికి పడ్డ బాధంతా మర్చిపోయి, దానికి ఏముందండి మీ అడవాల మీరున్నారు అని నన్ను క్షమించి వదిలేసింది. ఆమె ఆనందం, నేను ఆనందం. లేదంటే నేను వెళ్తున్నా కూడా నేను తప్పు చేస్తానన్న మనసులో భావన నన్ను లాగేది. ఈయన ఓవర్ యాక్షన్ చాలు, ఈయన కనుక ఉపన్యాసాలు ఇస్తాడు, వాడు ఇస్తలేడా, ఈయన అందం మంచిగానే ఉన్నాయి, బయట మాత్రం బ్రహ్మాండంగా పేరు తెచ్చుకుంటాడు, ఇంట్లో దరిద్రంగా నా మీద అరుస్తాడు అని ఆమె బాధపడుతుండాలి. ఇదో 1-2 గంటలు ఇద్దరికీ బాధ. ఒక్కసారి క్షమించు, పొరపాటు అయింది అని అడగడం ద్వారా ఆమె ప్రశాంతంగా ఉంది, నేను ప్రశాంతంగా ఉన్నాను. ఈ 2 సందర్భాల్లోనూ ప్రాబ్లం ఎక్కడ? ఇగో. నేను మొదటి ఉదాహరణలో కూడా ఇగో, నేను ఎందుకు చెప్పాలి సుబ్బాచారి గారికి ఫోన్ చేసి ఇలా చెప్పాడు, నేనేదో కరెక్టే సరి చేసుకుంటాను, మళ్ళీ ఆయనకి ఎందుకు ఫోన్ చేసి చెప్పాలి అనే ధోరణి ఉంటే తప్పు. అలాగే నేను భార్య దగ్గర ఎందుకు తప్పుకోవాలి, నేను భర్తను కదా అనే అహంకారం ఉన్న తప్పు. ఎందుకంటే ఎవరైనా నాకు రాజకీయాలు కూడా నాకు ఇప్పటికి గుర్తు, అమిత్ మాలవియా బీజేపీ ఐటీ సెల్ చీఫ్, అందరికీ తెలుసు, చాలా పవర్ఫుల్గా తన పార్టీ వర్షన్తో ప్రత్యర్థిని ఏకిపడేస్తుంటారు, మామూలుగా కాదు. అనేక సందర్భాల్లో ఆయన వ్యాఖ్యలు చాలా చాలా వివాదాస్పదం ఉంటాయి. అలాంటి వ్యక్తి నాకు రిపబ్లిక్ ఛానల్లో కో ప్యానలిస్ట్, ఇద్దరము గట్టిగా వాదించుకున్నాము. ఒక దశలో ఆయన కోపం ఆపుకోలేక షడప్ అన్నాడు. ఆయన అన్నది కూడా నేను పెద్దగా సీరియస్గా తీసుకోలేదు, ఎందుకంటే టీవీ డిబేట్లో ఇలా మాట్లాడుతూనే ఉంటారు, మనం మాట్లాడుతుంటాడు. అన్న గోస్వామి ఇలాంటి వాళ్ళు యాంకర్లే అందరినీ వాయించుతుంటారు. అది అన్న గోస్వామి షోనే. ఇంట్రెస్టింగ్ ఏంటంటే, సో నేను అసలు దాన్ని మరి పట్టించుకోలేదు. కానీ నైట్ 11 o'clock నాకు ఫోన్ చేశాడు, సారీ ప్రొఫెసర్, ఇట్స్ నాట్ మై క్యారెక్టర్, బట్ ఇన్ దట్ మూమెంట్, ఆ క్షణంలో ఎందుకో నేను మీ పైన అనకూడని పదం వాడాను, ఐఎమ్ రియల్లీ సారీ అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. అమిత్ మాలవియా భారతీయ జనతా పార్టీకి ఆల్ ఇండియా ఐటీ సెల్ ఇన్ఛార్జ్, నరేంద్ర మోడీ అమిత్ షాలతో ప్రతిరోజు కలిసి మాట్లాడే నాయకుడు. నాతో ఆయనకి ఎలాంటి పని లేదు. ఆయన ఏం తెలుగువాడు కాదు, నేను మధ్యలో ఇక్కడ ఆయన మీద ఏమన్నా మాట్లాడతానని నన్ను ఏమన్నా పిఆర్ చేస్తానికి. సో దెర్ ఇస్ నో వే ఇస్ రిలేటెడ్ టు మీ. బహుశా అదే ఫస్ట్ అదే లాస్ట్ అనుకుంటాను నేను అమిత్ మాలవియాతో డిబేట్లో పాల్గొన్నది. కానీ ఆయన హుందాతనం నాకు చాలా ఆనందం అనిపించింది. నేను అన్నాను, అమిత్ మాలవియాజీ మీపై నాకు నా అభిప్రాయం పూర్తిగా పోయింది ఇప్పుడు, అయినా మీరు సారీ, ఇప్పుడు ఏదో తొందరలో అన్నారు కోపం, నేను చాలామంది పెళ్లి చేస్తుంటాను ఇట్లా, సో దట్ ఈస్ ద లైఫ్ షో, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అన్నాను. నో ప్రొఫెసర్, ఐ నో హూ యు ఆర్, నాకు తెలుసు మీరెవరో, మీ గురించి నాకు తెలుసు. ఎవడో పనికిమాలినోడైతే నేను కూడా ఫోన్ చేసేవాడిని కాదు. ఐ నో యూ, మీ గురించి నాకు మా వాళ్ళు చెప్పారు, బట్ అందువల్ల నేను ఐ వాంట్ టు అపాలగైజ్ అన్నాడు.
సో అల్టిమేట్గా నేను కాదు గెలిచింది అమిత్ మాలవ్య. నేను కాదు గొప్పతనాన్ని ప్రదర్శించి అమిత్ మాలవ్య. సో ఈ 3 ఉదాహరణలో మనకు కామన్గా ఏం తెలుస్తుంది? క్షమించే గుణం ఉండాలి, క్షమించమని అడిగే స్వభావం ఉండాలి. అందుకే వర్తమాన మహావీరుడు ఐ థింక్ ఉత్తరాధ్యాయన సూత్ర అనుకుంటా, క్షమించండి తప్పుంటే, అందులో వర్తమాన మహావీరుడు అంటాడు, ప్రాయచిత్తం పాపాలను హరించి వేస్తుంది, ప్రాయచిత్తం ఆనందమైన మనస్సునిస్తుంది, హ్యాపీనెస్ ఆఫ్ మైండ్ అని. ఇంకోటి ఇంట్రెస్టింగ్ చెప్తాను, ప్రాయచిత్త గుణం క్షమించే గుణం ఉంటే, క్షమించే గుణం ఉన్న ఫర్గివ్నెస్ అనే గుణం ఉంటే మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఈవెన్ యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సన్ వాళ్ళ రీసెర్చ్ చెప్తుంది, ఇట్ విల్ రెడ్యూస్ లాట్ ఆఫ్ హెల్త్ ఎలిమెంట్స్ అని. మీలో మనసులో ఆ భావన అలాగే నెగిటివ్ ఫీలింగ్ ఉండిపోయింది అనుకోండి, అది మిమ్మల్ని దెబ్బతీస్తుంది. అందువల్ల దెర్ ఇస్ హెల్త్, ఫిజికల్ అండ్ సైకలాజికల్ వెల్బీయింగ్ను కూడా సాధిస్తుంది. అందువల్ల జీవితంలో క్షమించే గుణాన్ని అలవర్చుకోండి. తప్పు చేసినప్పుడు నిండు మనస్సుతో, పెద్ద మనస్సుతో తప్పును క్షమించమని కూడా అడగండి. అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎలాంటి తప్పు లేదు. తప్పు చేసినవాడు చిన్నవాడు, తప్పు చేయనివాడు పెద్దవాడు. అంతే తప్ప నేను పెద్దవాడిని, తప్పు చేశాను కదా, చిన్నవానితో నేను ఎందుకు క్షమాపణ అడగాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. క్షమాగుణం మనకు సైన్స్ నుంచి స్పిరిచువలిజం వరకు చెప్పేది క్షమాగుణం కానీ, క్షమించమని అడగడం కానీ అది మన వ్యక్తిత్వాన్ని పెంచుతుంది తప్ప తగ్గించదు. సో అందువల్ల ఎప్పుడు కూడా ఇట్స్ నాట్ ఏ సైన్ ఆఫ్ వీక్నెస్. అది మనకు గుణం కూడా, క్షమించమని అడిగే గుణం కూడా, ఈ రెండు కూడా బలహీనతకు నిదర్శనం కాదు, అది బలవంతుల లక్షణం. అలా అడగడానికి, క్షమించమని అడగాలంటే యూ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్, నీలో చాలా బలం ఉండాలి. అలాగే ఎదుటి వ్యక్తిని నువ్వు తప్పు చేసినా క్షమించాలంటే కూడా అతనిలో కూడా చాలా బలం ఉండాలి. ఓన్లీ సైకలాజికల్లీ స్ట్రాంగ్ పీపుల్ విల్ ఫర్గివ్, ఓన్లీ సైకలాజికల్లీ స్ట్రాంగ్ పీపుల్ విల్ అపాలగైజ్. అందువల్ల క్షమించమని అడిగితే అది బలహీనత కాదు, అది మీ మానసిక బలాన్ని చెబుతుంది, మీ వ్యక్తిత్వ స్ట్రెంగ్త్ను చూపెడుతుంది.